ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినం ఏప్రిల్ 6వ తేదీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినం. ఈరోజు ప్రపంచం మొత్తంలోనే అతి పెద్దదైనటువంటి రాజకీయ పార్టీగా సుమారు 13 కోట్ల మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల కాల వ్యవధిలో అనేకమైనటువంటి ఆటుపోట్లకు తట్టుకొని సుశిక్షితమైనటువంటి కార్యకర్తల గణంతో పార్టీ విత్ డిఫరెన్స్ అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి దినం. సో ఈ యొక్క ఫౌండేషన్ డే దినం సందర్భంగా లక్షలాది మంది కార్యకర్తల యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క బలిదానాలు, వాళ్ళందరి యొక్క శ్రమ ఫలితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనందరం ఉంచింది. మనందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుదాం. భారతీయ జనతా పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ. దీని సంస్థాపకులైనటువంటి శ్యామప్రకాష్ ముఖర్జీ గారు కానీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులు కానీ వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి మనమందరం కూడా వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లగా దిశగా మనమందరం కూడా పనిచేస్తామని ఆశిస్తూ ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ, కర్నూలు ప్రజానీకానందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సిద్ధాంతాలకు కట్టబడి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్న కలలుగా ఈ దేశం రోడ్లైతేనేమి, వికసిత్ భారత్ అయితేనేమి, ప్రజలకు వైద్య, విద్య అన్నీ కూడా సదుపాయాలు కలిగించాలని అప్పట్లో వారు సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి అనుగుణంగానే ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలు అన్నారో ఆ కలలకు అనుగుణంగానే 370 ఆర్టికల్ చట్టాన్ని తేవడం, అదే మాదిరిగానే అయోధ్య రామ మందిరం యొక్క సమస్యను పరిష్కారం చేసి ఆ యొక్క దేవాలయాన్ని ఓపెన్ చేసి ప్రజలందరికీ దర్శనం కలిగించే మాదిరిగా చేసిన ఘనత ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారిది. అదే అందులో భాగంగానే మన యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ చిన్న చూపు చూసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకే ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు 2014లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. 2019లో కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మొన్న 2024 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ 240 సీట్లతో కూడా దేశం మొత్తం కూడా గెలవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తం కూడా కాషాయమయమైంది. ఎన్డీఏ కూటమిలో పేద ప్రజలకు ఏ అవసరం ఉందో అవన్నీ కూడా తీరుస్తూ ముందుకు పోతున్నాం. ఎంతో మంది బలి త్యాగాలకు మనం ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావం జరుగుతుంది. మన వ్యవస్థాపకులైన శ్యామ్ ముఖర్జీ గారు వీళ్ళందరూ కలిసి ఎంతో కష్టపడి వాళ్ళు ఆ రోజు పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిని జైల్లోకి పోయి ఎన్నో అనుభవించి బయటకు వచ్చి ఈరోజు మనం ఈ పార్టీ ఘనంగా నిర్వహిస్తున్నాము. పూర్వము కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మనకి అంటే భారతదేశమే లేకుండా చేయాలని చూసింది. వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాదు, దాని పేరు చైనా, అమెరికా కలిసిన పార్టీ అది. ఆ పార్టీలు ఎంతో రూల్ చేసి మనకి స్వాతంత్రం తెచ్చిన అమరవీరుల పేర్లు కూడా మనకి గుర్తు చేయకుండా కేవలము కొంతమంది వాళ్ళకి సంబంధించిన కొంతమంది పేర్లనే స్కూళ్ళల్లో బుక్కులు కూడా కొట్టించినారు. అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు మనకు తెలుస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరు బలిదానాలు చేశారు, ఎవరు కష్టపడినారు భారతదేశం కోసము, ఎవరెవరు దీని గురించి ఎన్నో సేవలు చేసినారు, ఎవరు వచ్చి ముందు నిలబడినారు అనేది మనకి ఈరోజు బుక్కులలో కూడా తెలిసేటట్టు చేశారు. ఎవరు చేయకుండానే ఫలానా వ్యక్తులు ఈ పార్టీ కోసము ఏదో త్యాగాలు చేసినట్టు చిన్నప్పటి నుంచి చదువుకునేటట్టు చేసింది ఆ పార్టీ. ఈరోజు నమ్మకమైన పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం
ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటున్నాను. ఈ 15 సంవత్సరాలు అంటే కంటిన్యూ రూల్లో 15 సంవత్సరాలు ఉండడం అనేది నిజంగా మనం అంటే ప్రజలు కోరుకుంటున్నది, ఇది వేరే వాళ్ళు కోరుకునేది కాదు. మాకు ఇలాంటి పార్టీ ఉండాలి, ఉంటేనే మనకి డెవలప్మెంట్ జరుగుతాయి. మనం చూసుకుంటే ఈరోజు జీడిపి ఒకటేసారి 89 రూపాయలు ఉన్నాయి, డాలర్ విలువ 85 రూపాయలకు వచ్చింది. అంటే ఫస్ట్ టైం మనం డాలర్తో పోలికతో మనం ఈరోజు జీడిపి అభివృద్ధి చెందింది. భారతదేశం జీడిపిలోనే కాదు అన్ని దాంట్లో అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. మేము ఈ పార్టీలో ఒక నాయకులుగా కాకుండా ఒక సేవకులము అని పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ రాష్ట్రంలోనైతేనేముంది, దేశంలో అయితేనేముంది, నాయకులంతా కూడా, కార్యకర్తలంతా కూడా సేవకులుగా పనిచేస్తూ దినదిన ప్రవర్ధమానంగా భారతీయ జనతా పార్టీ ఒక ఉన్నత స్థానంలో ఎదిగినటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ రోజు ఎంతోమంది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వారు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి వారు ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి కుల మత ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ ఉంది. కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ దృష్ట్యా ప్రతి ఒక్కరూ పల్లెలో అనుకుంటుండేటువంటి విషయం ఏమనగా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు అవసరమైన సమయంలో ఏ విధంగా అయితే ఐసీయూలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆక్సిజన్ మాస్క్ అవసరం పడుతుందో, అదే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఉపయోగపడతా ఉందని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు చాలా జెండా వేయడం జరుగుతుంది. కావున ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ఇంకా బలోపేతం కావాలని చెప్పేసి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరము ఇది ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. అలాగే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.